ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మీ అందరిపై ఉండాలి. స్నేహితులారా, మీ అందరికి నమస్కారం. ఈ రోజు మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు, ఆ జగన్మాత సంకల్పం. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి ఈ రాబోయే 24 గంటల్లో జరగబోయే అద్భుతమైన కీలకమైన మార్పును మలుపు తిప్పే మార్పు గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రాబోయే 24 గంటల మీ జీవితంలో ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదులుతాయి. డబ్బు సమస్య తగ్గుతుంది. శత్రువులపై విజయం మీ వైపు వస్తుంది. అమ్మవారి కృప మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. చివర్లో చెప్పే శక్తివంతమైన ఉపాయం మీ జీవితంలో అద్భుత మార్పు తీసుకొస్తుంది. ఇప్పుడు ఒక చిన్న భక్తి కోరిక. కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఓం మహాలక్ష్మియే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన శుభశక్తి పనిచేస్తుంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుండే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా 9 గంటల లోపు ఒక శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అది ఫోన్ కాల్ రూపం కావచ్చు, మెసేజ్ రూపం కావచ్చు, లేదా ఎవరో చెప్పే మాట రూపం కావచ్చు. కానీ ఆ సమాచారం మీకు ఆనందాన్ని, ఊరటనిస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమాధానం ఈ రోజున లభిస్తుంది. అవుతుందా అని అనుకున్న విషయం అవుతుంది అనే దిశగా కదులుతుంది. ముఖ్యంగా ఉద్యోగ, ఇంటర్వ్యూ ఫలితం, అప్లికేషన్ అప్రూవల్, డబ్బు సంబంధిత సమాచారం లేదా కుటుంబానికి సంబంధించిన శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున వినే మాటలు మీ మనసులో కొత్త ఆశలు నింపుతాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఈ రోజు మీరు విన్న సలహా లేదా మాటలు నిర్లక్ష్యం చేయకండి. అది ఎక్కడో ఒక చోట మీ జీవితానికి దారి చూపే సూచనగా మారుతుంది. పెద్దవాడు చెప్పే మాటలు, అనుభవజ్ఞుల సూచనలు ఇవన్నీ చాలా విలువైనవిగా మారతాయి. కుంభరాశి వారు ఈ రోజున వినే మాటలను గమనించి వాటిని జీవితంలో అమలు చేస్తే తప్పకుండా లాభం పొందుతారు. ఈ రోజున అదృష్టం చిన్న చిన్న రూపాల్లో మీకు కనిపిస్తుంది. మీరు అనుకున్న పని సులభంగా జరగడం, ఆలస్యం అవుతుంది అనుకున్న విషయం త్వరగా పూర్తవ్వడం, ఇవన్నీ కూడా అదృష్ట సూచకాలు. ఈ రోజున మీ నమ్మకం బలపడితే రాబోయే రోజుల్లో కూడా పెద్ద మార్పు ఖాయం. ముఖ్యంగా కనుమ పండుగ రోజున పశువులకు గ్రాసం తినిపించడం వల్ల మీ జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. కుటుంబంలో పరిష్కార దిశ, మనసుకు ఊరట. కుంభరాశి వారి జీవితంలో కుటుంబం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఇటీవల కాలంలో కుటుంబ సంబంధిత సమస్యలు, మాటల తగాదాలు లేదా అర్థం చేసుకోలేని పరిస్థితులు మీ మనసును బాగా కలిచివేశాయి. ఈ పరిస్థితిలో మార్పు మొదలవుతుంది. చాలా రోజులుగా నడుస్తున్న ఒక సమస్య కూడా పరిష్కార దిశగా కనిపిస్తుంది. ఇంట్లో ఎవరో ఒకరి మాటలు మీకు బాధ కలిగించి ఉండొచ్చు, లేదా మీరు చెప్పిన మాటలకు విలువ లేకపోయినట్టు అనిపించి ఉండవచ్చు. కానీ ఈ రోజున పరిస్థితి మారుతుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాన్ని వినే స్థితికి వస్తారు. ఒక ముఖ్యమైన విషయం మీద మీ సలహా తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా తల్లిదండ్రులు, మీ జీవిత భాగస్వామి లేదా సోదరులతో ఉన్న దూరం తగ్గే సూచనలు ఉన్నాయి. మనసులో దాచుకున్న బాధ బయటకు వస్తుంది. ఒక సూటి మాట, ఒకసారైనా చర్చ ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. ఇది ఒక రోజుల్లో పూర్తిగా తీరికపోయినా పరిష్కారానికి బలమైన పునాది ఈ రోజునే పడుతుంది. ఈ రోజు కుటుంబంలో శాంతి నెలకొనే సూచనలు ఉన్నాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కుంభరాశి వారి ఈ రోజున సహనం పాటిస్తే, కోపాన్ని అదుపులో పెట్టుకుంటే కుటుంబ సంతోషం కూడా తప్పకుండా పెరుగుతుంది. ఈ మార్పు మీ మానసిక ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. మనసుకు ఊరట కలిగించే రోజు ఇదే అని చెప్పవచ్చు. ఈ రోజున ఇంట్లో మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా ఈ రోజున మార్పు, డబ్బు విషయంలో కొత్త దారి. కుంభరాశి వారికి డబ్బు విషయంలో ఒక కీలక మలుపు తిప్పే రోజు. గత కొంతకాలంగా మీ మనసులో డబ్బు గురించి ఆందోళన బాగా పెరిగింది. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోవడం, చేయాల్సిన ఖర్చులు ఒకేసారి రావడం లేదా రావాల్సిన డబ్బు ఆలస్యం కావడం వల్ల మానసిక ఒత్తిడైతే పెరుగుతుంది. కానీ ఈ రోజున పరిస్థితి క్రమంగా మారడం మొదలవుతుంది. వెంటనే పెద్ద మొత్తంలో డబ్బు రాకపోయినా ఇక్కడి నుంచి సమస్య తగ్గుతుంది అనే సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. అవసరం లేని ఖర్చులపై మీకు మీరే బ్రేక్ వేస్తారు. గతంలో చేసిన ఒక తప్పు నిర్ణయం గుర్తుకు వచ్చి ఇక అలా చేయకూడదని నిర్ణయించుకుంటారు. ఇది చాలా మంచి సంకేతం. ఎందుకంటే ఈ రోజు మీరు వేసే ఆర్థిక ప్రణాళిక రాబోయే నెలలకు బలమైన పునాదిగా మారుతుంది. కుంభరాశి వారి ఈ రోజున డబ్బు విషయాల్లో భావోద్వేగాలకు లోనవ్వకుండా లాజిక్ తో ఆలోచిస్తే నష్టాలు తప్పవు. బాకీగా రావాల్సిన డబ్బు గురించి ఈ రోజున సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇంకో
ఇంకొంచెం టైం పడుతుంది అన్న మాట అయినా వినిపించినా అది మీకు ఊరటనిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఆశ వదిలేసిన చోట నుంచి తిరిగి ఆశ మొదలవుతుంది. ఈ రోజు నుంచి మీరు డబ్బును ఆదా చేసే దిశగా అడుగులు వేస్తే ఈ రాబోయే రోజుల్లో పరిస్థితి పూర్తిగా మీ చేతుల్లోకి వస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు పాత బాకీలు వసూలయ్యే గొప్ప అవకాశం ఉంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో ధైర్యం పెరిగే రోజు. ఈ రోజు కుంభరాశి వారికి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచే రోజు. సాధారణంగా మీరు చాలా విషయాల్లో లోతుగా ఆలోచిస్తారు, కానీ ఈ రోజున ఆలోచన కంటే ముందే చర్య తీసుకునే ధైర్యం వస్తుంది. ఎవరి ముందు తలవంచకుండా మీ అభిప్రాయాన్ని సూటిగా చెప్పగలిగే శక్తి లభిస్తుంది. ఇంతకాలం అవతలి వారు ఏమనుకుంటారు అన్న భయం ఈ రోజున చాలా వరకు తగ్గిపోతుంది. ఈ రోజు మీలోని అంతర్గత బలం బయటకు వస్తుంది. మీకు అన్యాయం జరిగిందని భావించిన చోటే మౌనంగా ఉంటారు. అవసరమైతే ఎదురు మాట్లాడతారు, కానీ అది గొడవగా కాకుండా స్పష్టతతో కూడిన మాటల రూపంలో ఉంటుంది. దీని వల్ల మీ చుట్టూ ఉన్న వారికి మీ విలువ అర్థమవుతుంది. ఇంత బలంగా మాట్లాడగలడా అని ఆశ్చర్యపోతారు. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ గా మారుతుంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిందైనా కావచ్చు. ఈ రోజున మీరు తీసుకున్న నిర్ణయానికి అమ్మవారి సహాయం కూడా ఉంటుంది. కుంభరాశి వారి ఈ రోజున భయాన్ని పూర్తిగా వదిలేసి ముందడుగు వేస్తే వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు. శత్రువులపై విజయం, మౌనంగా వచ్చే గెలుపు. కుంభరాశి వారికి జీవితంలో శత్రువులు అంటే ప్రత్యక్షంగా కనిపించే వాళ్ళు కాదు. మీ ఎదుగుదలను చూసి లోపల కాలిపోయే వాళ్ళు, మీ గురించి వెనక మాట్లాడే వాళ్ళు కూడా ఇందులో ఉంటారు. ఇటీవల కాలంలో అలాంటి వ్యక్తుల వల్ల మీకు మానసిక అసౌకర్యం కలిగింది, కానీ రాబోయే 24 గంటల్లో పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఈ రోజున మీ శత్రువులు మీ ముందు ఓడిపోతారు. అది గొడవ ద్వారా కాదు, మీ విజయాల ద్వారా. మీరు మాట్లాడకుండా మీ పనితోనే సమాధానం చెప్పే స్థితి వస్తుంది. మీ ఎదుగుదల చూసి మీపై నిందలు వేసిన వాళ్ళు మౌనంగా మారతారు. ఉద్యోగంలో కూడా కీలక మార్పులు, గుర్తింపు మొదలయ్యే సమయం. కుంభరాశి వారికి ఈ రోజు నుంచి ఉద్యోగ రంగంలో కీలక మార్పులు సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డా మీ శ్రమకు తగ్గిన గుర్తింపు రాకపోయిందని భావించి ఉండవచ్చు. నేను చెప్తున్న పని ఎవరికి కనిపించట్లేదా అనే బాధ మీలో ఉండి ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే మారుతుంది. మీ పనిని గమనించి చూపులు మొదలవుతాయి. ముఖ్యంగా మీ సీనియర్లు, బాసులు మీరు చేస్తున్న పనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీరు చేసిన ఒక పని, మీరు చూపించిన ఒక ఐడియా లేదా మీరు తీసుకున్న ఒక బాధ్యత, ఇవన్నీ ఒకసారిగా ప్రాధాన్యత పొందుతారు. ఇది ప్రమోషన్ రూపంలో రావచ్చు లేదా అదనపు బాధ్యతల రూపంలో రావచ్చు. మొదట కొంచెం భారంగా అనిపించిన దీర్ఘకాలంలో ఇది మీ కెరియర్ ను చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది. కుంభరాశి వారికి ఈ సమయంలో బాధ్యతలు పెరగడం అంటే అదృష్ట సూచకమే. ఎందుకంటే మీ మీద నమ్మకం పెడుతున్నాడని అర్థం. కొంతమందికి ఉద్యోగ మార్పు గురించి ఆలోచన కూడా బలపడుతుంది. కొత్త ఆఫర్ లేదా కొత్త అవకాశానికి సంబంధించిన చర్చలు మొదలవుతాయి. వెంటనే నిర్ణయం తీసుకోకపోయినా మీకు సరైన దారి ఏదో స్పష్టంగా అర్థమయ్యే సమయం ఇది. ఈ రోజుల్లో మీరు మీ పనిపై నిబద్ధత చూపిస్తే భవిష్యత్తులో దానికి బలమైన ఫలితం తప్పకుండా వస్తుంది. అదనంగా కార్యాలయంలో మీ సహోద్యోగుల నుండి మీకు ఊహించని మద్దతు లభిస్తుంది. మరియు కుంభరాశి వారికి డబ్బు విషయంలో ఒక శుభ సంకేతాన్ని ఇస్తుంది. ఇది ఒకసారి పెద్ద మొత్తంలో డబ్బు రావడం కాకపోయినా ఒక చిన్న లాభం, ఒక చిన్న ఆదాయ రూపంలో మొదలవుతుంది. కానీ ఈ చిన్న ప్రారంభమే రాబోయే రోజుల్లో పెద్ద మార్పు విజయం ఇస్తుంది. మీరు గతంలో చేసిన ప్రయత్నానికి ఫలితం రావచ్చు, లేదా మీరు ఊహించని చోట నుండి డబ్బు రావచ్చు. ఈ రోజు వచ్చే డబ్బు మీకు కేవలం ఆర్థిక లాభమే కాదు, మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఇక అవకాశం ఉంది, పరిస్థితి పూర్తిగా చేజారిపోలేదు అనే నమ్మకం మీలో బలపడుతుంది. కమిషన్, ఇన్సెంటివ్, చిన్న బోనస్ లేదా ఎవరో తిరిగి ఇచ్చే డబ్బు ఏ రూపంలో అయినా ఒక శుభ సూచన ఖచ్చితంగా కనిపిస్తుంది. కుంభరాశి వారి ఈ రోజున ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజు వచ్చిన డబ్బును నిర్లక్ష్యం చేయకండి. దానిని మంచి పనికి లేదా అవసరమైన చోట వినియోగిస్తే అదే డబ్బు భవిష్యత్తులో మరింత లాభాన్ని తీసుకొస్తుంది. కుంభరాశి వారి ఈ రోజున ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజు వచ్చిన డబ్బును నిర్లక్ష్యం చేయకండి. దానిని మంచి పనికి లేదా అవసరమైన చోట వినియోగిస్తే అదే డబ్బు భవిష్యత్తులో మరింత లాభాన్ని తీసుకొస్తుంది. ఈ రోజు నుంచి మీరు డబ్బును చూసే విధానంలో కూడా మార్పు వస్తుంది. ఆదా చేయాలనే ఆలోచన బలపడుతుంది. ఇది మీ భవిష్యత్తుకు చాలా మంచిది. ఈ రాబోయే 24 గంటల ప్రభావం అదృష్ట ద్వారం తెరుచుకునే రోజు. ఈ రోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన శక్తిని తీసుకొస్తుంది. ఇది కేవలం ఈ రోజు మాత్రమే కాదు, మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించే రోజు. ఈ రోజు మీ ఇంట్లో, మీ మనసులో ఒక కొత్త వెలుగు మొదలవుతుంది. పెద్దల ఆశీర్వాదం, కుటుంబ సంతోషం, ఆధ్యాత్మిక శక్తి ఇవన్నీ కలిసి మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆగిపోయిన పనులు కదులుతాయి. అనూహ్యంగా మారే పరిస్థితి. కుంభరాశి వారి జీవితంలో ఇది ఎప్పుడైనా ముందుకు కదులుతుందా అని మీరు
ఎన్నోసార్లు అనుకున్న పని ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అది ఉద్యోగానికి సంబంధించిన ఫైల్ కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన అనుమతి కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో తీసుకోవాల్సిన ఒక కీలక నిర్ణయం కావచ్చు. చాలా రోజులుగా ఆ పని అక్కడి నిలిచిపోయినట్లుగా అనిపించి మీ మనసులో నిరాశ కూడా ఏర్పడి ఉంటుంది. కానీ ఈ రోజు నుంచి ఆ పరిస్థితి ఒక్కసారిగా మారుతుంది. మీరు ప్రయత్నాలు మానేసినట్లుగా అనిపించినా అంతర్గతంగా ఆ పని వెనుక దైవశక్తి పనిచేస్తూనే ఉంటుంది. ఈ రోజున ఎవరో ఒకరి మాట, ఒక చిన్న సమాచారం లేదా ఒక అనుకోని పరిచయం ద్వారా ఆ పని కదలడం మొదలవుతుంది. ఇప్పుడు ఇది ఎలా జరిగింది అని మీరు ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఇది కుంభరాశి వారికి చాలా కీలక సంకేతం. ఎందుకంటే ఆగిపోయిన పని కదలడం అంటే మీ జీవితంలో నిలిచిపోయిన శక్తి మళ్లీ ప్రవహించడం మొదలయ్యిందని అర్థం. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. పని కదిలినప్పుడు సందేహాలు పెట్టుకోకుండా, భయపడకుండా ముందుకు సాగాలి. గతంలో జరిగిన ఆలస్యం మళ్లీ జరుగుతుందేమో అన్న భయం మీలో రావచ్చు. కానీ ఈసారి పరిస్థితి మీకు అనుకూలకంగా ఉంటుంది. మీరు ధైర్యంగా అడుగు వేస్తే ఆ పని పూర్తయ్యే దిశగా వేగంగా కదులుతుంది. ఇది మీ జీవితంలో కొత్త దశకు ఆరంభమని చెప్పవచ్చు. ప్రకృతిలో జరిగే మార్పులు మీకు అనుకూలమైన ఫలితాన్నిస్తాయి. కుటుంబ సంతోషం హృదయాన్ని తాకే మార్పు. ఇటీవల కాలంలో కుంభరాశి వారు కుటుంబ విషయాల్లో కొంత మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఇంట్లో మాటలు తేడాలు, అభిప్రాయ భేదాలు లేదా ఎవరో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన, ఏదో ఒక కారణంతో మనసు భారంగా మారింది. కానీ 24 గంటల్లో కుటుంబ వాతావరణంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో మాటల కంటే అవగాహన పెరుగుతుంది. ఈ రోజు కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు చాలా శక్తినిస్తుంది. ఒక చిన్న సంభాషణ, ఒక చిరునవ్వు లేదా ఒక మంచి మాట ఇవన్నీ మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని, పెద్దల మాట మీకు ధైర్యాన్నిస్తాయి. మీరు తీసుకున్న ఒక నిర్ణయానికి కుటుంబ మద్దతు లభించడం వల్ల మీరు లోపల నుంచి చాలా ప్రశాంతంగా ఉంటారు. కొంతమందికి ఈ రోజున కుటుంబంలో శుభవార్త వినిపించే అవకాశం కూడా ఉంది. అది వివాహం, పిల్లల చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు. ఈ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకొస్తుంది. కుంభరాశి వారు ఈ సమయంలో కుటుంబాన్ని మరింత దగ్గరగా చూసుకుంటే అనుబంధం రాబోయే రోజుల్లో మీకు పెద్ద బలమవుతుంది. ఈ రోజున అందరూ కలిసి భోజనం చేయడం వల్ల ఇంటిపై ఉన్న దృష్టి దోషాలు తిరిగిపోతాయి. మరియు కుంభరాశి వారు సాధారణంగా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, కానీ తమ ఆరోగ్యాన్ని మాత్రం చివర్లో పెడతారు. ఇటీవలి కాలంలో నిద్రలేమి, తలనొప్పి లేదా మానసిక అలసట వంటి సమస్యలు మిమ్మల్ని వేధించి ఉండవచ్చు. ఈ రోజున మీ శరీరం మీకు కొన్ని సంకేతాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. అవి నిర్లక్ష్యం చేయవలసినవి కావు. ఈ రోజున మీకు శక్తి ఉన్నట్లుగా అనిపించినా లోపల అలసట దాగి ఉండే అవకాశం ఉంది. అందుకే మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. సమయానికి నిద్రపోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మరియు కొంత సమయం మీకోసం కేటాయించుకోవడం మంచిది. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి. మానసిక ఆరోగ్యం కూడా ఈ సమయంలో చాలా ముఖ్యం. ఎక్కువగా ఆలోచించడం, గత విషయాలను పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల టెన్షన్ పెరగవచ్చు. అలాంటి సమయంలో ప్రార్థన, ధ్యానం లేదా మీకు ఇష్టమైన సంగీతం వినడం మంచి ఫలితం ఇస్తుంది. స్నేహితులారా, కుంభరాశి వారి సాధారణంగా బయట ప్రపంచంలో జరిగే విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. కానీ ఈ రోజుల్లో మీ దృష్టి లోపలికి మళ్ళుతుంది. నేను నిజంగా సంతోషంగా ఉన్నానా అనే ప్రశ్న మీ మనసులో తలెత్తుతుంది. మరియు ఈ రోజున ఈ ప్రశ్నకు సమాధానం వెతికే రోజు. మీకు తెలియకుండానే ఆధ్యాత్మిక దిశగా అడుగుపడుతుంది. ఈ రోజు మీరు ఒక మంచి మాట వింటారు. అది ఎవరో చెప్పే సలహా కావచ్చు, ఒక వీడియోలో వినే సందేశం కావచ్చు, లేదా ఒక భక్తి వాక్యం కావచ్చు. ఆ మాట మీ హృదయాన్ని తాకుతుంది. ఇంతకాలంగా మిమ్మల్ని వేధించిన ఆందోళనలు కొంతవరకు తగ్గుతాయి. మనసులో ఒక తెలియని శాంతి ప్రవేశిస్తుంది. ఇది బయట కనిపించే మార్పు కాదు, లోపల మొదలయ్యే మార్పు. ఈ రోజున ప్రార్థన, ధ్యానం, నామస్మరణ చేయడం మీకు చాలా మేలు చేస్తుంది. ఓ సమయం పట్టవలసిన అవసరం లేదు, కానీ మనసుతో చేసే ప్రార్థన ఉంటే చాలు. కుంభరాశి వారి ఈ రోజున భగవంతుడితో మాట్లాడినట్టు అనిపించే అనుభూతిని పొందుతారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త దశకు సంకేతం. ఈ ఆధ్యాత్మిక మార్పు మీకు రాబోయే రోజుల్లో పెద్ద బలంగా మారుతుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారి జీవితంలో సంబంధాలు చాలా సున్నితమైనవి. వీరు చాలా నిజాయితీగా ఉండే వ్యక్తులు కావడంతో ఎదుటి వారు అలాగే ఉంటారని ఆశిస్తారు. కానీ ఇటీవల కాలంలో కొన్ని సంబంధాలు మీకు బాధను కలిగించి ఉండవచ్చు. స్నేహితులతో అయినా, కుటుంబ సభ్యులతో అయినా లేదా జీవిత భాగస్వామితో అయినా నన్ను అర్థం చేసుకోవడం లేదే అన్న భావన మీలో బలంగా ఉండి ఉంటుంది. ఈ రోజున ఈ భావనలో మార్పు మొదలవుతుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న వ్యక్తుల నిజమైన స్వభావం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు మీకు నిజంగా మంచి చేయాలనుకుంటున్నారు, ఎవరు కేవలం అవసరాల కోసం మాత్రమే దగ్గర అవ్వాలనుకుంటున్నారు అన్న విషయం అర్థమవుతుంది. ఇది కొంత బాధ కలిగించిన దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది.
చేస్తుంది. ఎందుకంటే మీ జీవితంలో అవసరం లేని బరువు తొలగిపోతాయి. కొన్ని సంబంధాలు తిరిగి దగ్గరయ్యే అవకాశం కూడా ఉంది. పాత స్నేహితులు లేదా బంధువు ఒకరు మళ్లీ సంప్రదించే అవకాశం ఉంది. ఈ రాబోయే 24 గంటల సమయంలో కుంభరాశి వారికి ప్రయాణ సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది చాలా దూర ప్రయాణం కావాల్సిన అవసరం లేదు. చిన్న ప్రయాణమైన ఆ ప్రయాణం మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు వెళ్లే చోట ఒక కీలకమైన సమాచారం, ఒక మంచి పరిచయం లేదా ఒక కొత్త ఆలోచన మీకు దొరుకుతుంది. ఈ ప్రయాణం పని నిమిత్తం కావచ్చు, కుటుంబ అవసరానికి కావచ్చు, లేదా అనుకోకుండా జరిగే ప్రయాణం కావచ్చు. కానీ ఏ రూపంలో జరిగినా ఇది మీకు లాభదాయకమే. మీరు చాలా రోజులుగా ఒక విషయంపై క్లారిటీ లేక ఇబ్బంది పడుతుంటే ఆ క్లారిటీ ఈ ప్రయాణంలో లభిస్తుంది. కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన అవకాశం కావచ్చు, మరికొందరికి వ్యాపారానికి సంబంధించిన సమాచారం కావచ్చు. ఈ సమయంలో ప్రయాణం చేస్తూ ఉండగా మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఒక మాట, ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి మాట మీ మనసులో నిలిచిపోతుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. అది భవిష్యత్తుకు దారి చూపే సూచన కావచ్చు. మనసులోని భయం పోతుంది, ఆత్మవిశ్వాసం తిరిగి రావడం. ఇంతకాలంగా కుంభరాశి వారిని వేధించిన పెద్ద సమస్య ఏదైనా ఉంటే అది భయమే. ఇది జరిగితే ఏమవుతుంది, నా నిర్ణయం తప్పైతే అన్న ఆలోచనలు మీరు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటాయి. కానీ ఈ రోజున ఈ భయం క్రమంగా తగ్గిపోతుంది. మీరు లోపల నుంచి బలంగా మారడం మొదలవుతుంది. ఈ సమయంలో మీరు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు. మీరు భయపడిన విషయాలు అంత పెద్దవేమీ కావని, వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉందని అర్థమవుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, కానీ మీ ఆలోచన విధానంలో వచ్చే చిన్న మార్పే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా బలంగా ఉంటాయి. ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా లోను కాకుండా మీ అంతర్గత స్వరాన్ని వినే స్థితిని వస్తారు. అది కుంభరాశి వారికి చాలా కీలక దశ. ఎందుకంటే ఈ దశలో మీరు మీ నిజమైన శక్తిని గుర్తిస్తారు. నేను చేయగలను అనే భావన మళ్లీ మీలో బలపడుతుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారి జీవితంలో ఈ రాబోయే 24 గంటల సమయంలో కొన్ని ప్రత్యేకమైన శుభ సంకేతాలు కనిపిస్తాయి. ఇవి అందరికీ అర్థం కావు, కానీ గమనించే మనసు ఉన్న వారికి మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఉదయం లేచిన వెంటనే మనసు చాలా తేలికగా అనిపించడం, ఏ కారణం లేకుండా ఒక ఆశ కలగడం, లేదా అనుకోకుండా ఎవరో ఒకరు మీకు ధైర్యం చెప్పే మాట అనడం, ఇవన్నీ సాధారణ సంఘటన కావు. ఇవి మీ జీవితంలో మార్పు సమీపంలో ఉందని దైవం పంపే సంకేతాలు. ఈ సమయంలో పసుపు రంగు ఎక్కువగా కనిపించడం, గంధం లేదా అగరబత్తి వాసన అనుకోకుండా రావడం, దేవుడి పేరు తరచూ వినిపించడం వంటి విషయాలు కూడా శుభ సూచకాలు. మీరు ఈ సంకేతాలను గమనిస్తే మీలో భయం తగ్గుతుంది, నమ్మకం పెరుగుతుంది. నేను ఒంటరిగా లేను, నా వెనక ఒక శక్తి ఉంది అనే భావన బలపడుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఒకే మాటను, ఒకే సందేశాన్ని పదే పదే వింటారు. అది యాదృచ్ఛికం కాదు, అది మీకు మార్గదర్శకంగా ఇచ్చే సంకేతం. ఇప్పుడు కుంభరాశి వారికి అత్యంత ముఖ్యమైన భాగం ఉపాయం. ఇది సాధారణంగా చెప్పే ఉపాయం కాదు, నమ్మకంతో చేస్తే మీ జీవితంలో తప్పకుండా మార్పు తీసుకొచ్చే గొప్ప సాధన. ఈ రోజున ఉదయం సూర్యోదయం తర్వాత లేదా కనీసం ఉదయం 6 నుంచి 8 మధ్యలో ఈ ఉపాయాన్ని చేయండి. ముందుగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. ఒక చిన్న పూజా స్థలం లేదా దేవుడి ఫోటో ముందు కూర్చొని ఒక అరటి పండును తీసుకుని దానిపై కొద్దిగా పసుపు రాసి దేవుడికి నైవేద్యంగా ఉంచండి. తర్వాత మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకొని కళ్లను మూసి ఈ మంత్రాన్ని 11 సార్లు చెప్పండి. ఓం మహాలక్ష్మే నమః. ఈ మంత్రాన్ని చెప్పేటప్పుడు మీ కోరికను పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు, మనసులో మాత్రమే కోరుకోండి. మీ బాధ, మీ భయం, మీ ఆశ అన్నిటిని భగవంతుడికి అప్పగించినట్టుగా భావించండి. ఈ ఉపాయం చేయగానే మీకు వెంటనే అద్భుతం జరుగుతుందని ఆశించకండి, కానీ మీలో ఒక శాంతి, ఒక తేలికపాటు అనిపిస్తే అదే ఉపాయం పనిచేసిన మొదటి సంకేతం. ఈ ఉపాయం చేసిన తర్వాత శుక్రవారం రోజున వీలైతే ఎవరికైనా ఒక చిన్న సహాయం చేయండి. అది అన్నం పెట్టడం కావచ్చు, అవసరంలో ఉన్న వారికి మంచి మాట చెప్పడం కావచ్చు. ఈ దానం ఈ ఉపాయానికి బలం ఇస్తుంది. కుంభరాశి వారి ఉపాయాన్ని నమ్మకంతో చేస్తే రాబోయే రోజుల్లో పరిస్థితులు మెల్లగా కానీ ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారతాయి. ఈ ఉపాయం యొక్క అసలైన ఫలితం ఏమిటి అంటే మీరు ఒంటరిగా లేను అనే నమ్మకం. అదే నమ్మకం మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. సమస్యలు ఒక రోజుల్లో పోవు, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పుడుతుంది. అదే నిజమైన ఆశీర్వాదం. అదనంగా ఈ రోజు మీ ఇంటి గడపకు పసుపు కుంకుమలు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించడం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. స్నేహితులారా, ఇవి కుంభరాశి వారికి ఈ రోజున జరగబోయే అద్భుతమైన జీవితాన్ని మలుపు తిప్పే రాశిఫలం. ఈ రాబోయే 24 గంటల్లో మీకు పరీక్ష కాదు ఆశీర్వాదం, మీకు భయం కాదు ధైర్యం, మీకు ఆలస్యం కాదు సరైన సమయం. మీరు నమ్మకంతో ముందడుగు వేస్తే దైవం మీకు దారి చూపుతుంది. మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పు మీ మంచిగా జరుగుతుందని గుర్తుంచుకోండి. మరి స్నేహితులారా, చివరిగా ఒక మాట, జాతకంలో గ్రహాలు మారుతుంటాయి, కాలం మారుతుంది, కానీ మీ మీద మీకు ఉన్న నమ్మకం మాత్రం ఎప్పుడు మారకూడదు. ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. గుర్తుపెట్టుకోండి, ఆకాశంలో
ఎగిరే గాలిపటానికి కూడా గాలి ఎదురుగా అది పైకి ఎగురుతుంది. అలాగే మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు కష్టాలు మిమ్మల్ని కిందికి పడదోయడానికి కాదు, మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి వస్తాయి. కుంభరాశి వారు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోగలరు, ఎంతటి శిఖరాన్నైనా చేరగలరు. నిన్నటి మీ ఓటమి చూసి కుంగిపోకండి. రేపటి మీ విజయం కోసం ఈ రోజే అడుగు వేయండి. మీరు పడ్డ కష్టం, మీరు కాచిన కన్నీరు వృధా పోవు. ఆ మహాలక్ష్మి అమ్మవారి కర్ణ మీ కష్టార్జితం తోడైతే మిమ్మల్ని ఆపడం ఎవరు తరము కాదు. మీ లోపల ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని నమ్మండి. నేను చేయగలను, నేను సాధించగలను అనే సంకల్పంతో ఈ రోజును ప్రారంభించండి. ఈ రోజున మీ ఇంట సిరి సంపదలు, మీ మనసులో అచంచలమైన ధైర్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒక చిన్న భక్తి కోరిక కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఓం మహాలక్ష్మియే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.